చూసుకుంటే విలేకరు V6 పరమేశ్వర్ కానీ ఇంకా చాలామంది విలేకరులకు కూడా ఇల్లు కూల్చొట్టేసి శంకరంపేటలో మన రామోజీపల్లిలో కూడా ప్రకాష్ ఇల్లు కూడా కూల్చోసి ఎవరైతే ఆయన అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తే ఆయన చేసే దుర్మార్గాలను ప్రజల్లో అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని హింసించడం జరిగింది. నువ్వు ఏ రోజైతే హింసించినో అదే ప్రజల్ని హింసించిన ప్రజలు నీ మీద ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి నీ కక్ష నీచ రాజకీయాలకు కూడా నీకు తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. అందులోనే భాగంగా నాలాంటి ఎంతోమంది పేదల ఉసురు మూసుకున్నావు. తల్లిదండ్రులు లేకుండా ఉన్న నన్ను మా అక్క పెళ్ళి ఉన్నదనంగా కూడా చూడకుండా వారం రోజుల పెళ్ళి ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి నువ్వు ఇంట్లో గుల్లగొట్టేసినావు. ఈరోజు నువ్వు గులగొట్టేసిన ఇండ్లే ఈరోజు పాపమై నీకు ఉరితాడై నీ కుర్చీని గులగొట్టేసి ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైతే చదువురాని నువ్వు దద్దమ్మవు. కోర్టు ఉత్తర్వులు కూడా నువ్వు కోర్టులను కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళ కోర్టులకు కూడా న్యాయాన్ని కూడా అపహాస్యం చేసినందుకే నీకు అన్యాయం ఒరిగడితే ఈరోజు అన్యాయం చేసినందుకు న్యాయం గెలిచింది. మా ప్రజా నేతలు దివంగత కిష్టారెడ్డి గారి కొడుకు సంజీవ్ రెడ్డి గారు వచ్చి 2 సార్లు అన్యాయాలపైన ఇట్లాంటి ఇల్లు కూల్చకండి, అలాంటి ఏమైనా ఉంటే మీరు ఫైన్లు వేయండి, ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా పోరాటం చేసిర్రు. ఆయన నా ఇంటి ఒక దగ్గరనే కాదు చాలా ఇండ్లల్లో కూడా ఇట్లా కూల్చివేసే టైంలో అడ్డుకున్నారు. ఆయన అడ్డుకుంటే కూడా ఆయన మీద కూడా కక్షపూరితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డావు నువ్వు. అలాంటి నీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి ఆ సంజీవ్ రెడ్డి గారు మరియు కిష్టారెడ్డి సురేష్ షెట్కర్ గారు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మేము ఎలాగైనా న్యాయం చేస్తామని 2 సంవత్సరాలు నువ్వు 2-3 సంవత్సరాలు కూల్చేసి నువ్వు ఇష్టమైన రీతిలో ఇష్టారాజ్యంగా నువ్వు పరిపాలించినావు. ఈరోజు నీ పరిపాలనకు చర్మగీతం పాడేసి వాళ్ళు ప్రజల్లో మంచి పనులు చేసి గెలిపించారు. అట్లాంటి ప్రజానేతలు నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో మళ్ళీ నువ్వు అధికారిని ఎట్లా బెదిరించినావో ఈ నార్జన్యుని రాపించినావు, ఏమేమో బెదిరించినావు, కానీ వాళ్ళు ఎంక్వైరీలు పెట్టించి అధికారులను మొత్తం తగిన రీతిలో విచారణ చేపించి నా ఇల్లు నాకు ఈరోజు నా పర్మిషన్ ఇప్పించి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టుకోవడానికి మా సంజీవ్ రెడ్డి గారు మరియు సురేష్ షెట్కర్ గారు ఇద్దరు నేతలు సహకరించి నాకు న్యాయం గెలిపించి తగిన సహాయం చేస్తున్నందుకు మా ప్రజానేతలు ఇలాగే చల్లగా ఉండాలి. వాళ్ళు ఇంకా ప్రజాసేవలో మునిగి ఎక్కడైతే నువ్వు చేసిన అన్యాయ అక్రమాలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ వాళ్ళు ఇలాగే కలకాలం ఉండాలని, అలాంటి పేద ప్రజల కోసం అండగా ఉంటూ నేనే ఒక గొప్ప ఉదాహరణ. నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళు ఆదుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ అభివృద్ధి పథంలో నడిపించి పేదలను ఆదుకోవడానికి వాళ్ళు ఎప్పుడు సహకరిస్తారనడానికి నేనే ఉదాహరణ. నాలాంటి వాళ్ళు ఎందరో ఆయన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆయన దొరల రాజ్యంలో దొంగతనంగా దౌర్జన్యాలకు పాల్పడి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు. ఆయన చేసిన అన్యాయాలను వీళ్ళందరూ న్యాయం చేసి అందరికీ ప్రజలకు సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఆయన ఇండ్లు కూల్చే విధానంకు ఆయన కుర్చీ కూల్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఆయన కోర్టులను కూడా సైతం లెక్క చేయకుండా కోర్టు ఆర్డరు మార్నింగ్ 12 గంటలకు వస్తే 9 గంటలే ఇంకా స్టార్ట్ అయినప్పుడు అప్పటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో నా ఇల్లు అన్యాయంగా కూల్చివేయడం జరిగింది. ఈవెన్ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా కోర్టులను సైతం ధిక్కరించి అధికార దుర్వినియోగంతో అప్పటి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగంతో అధికారులందరినీ బెదిరించి అప్పటి కిష్టారెడ్డి గారి దివంగత కిష్టారెడ్డి గారి చేతుల మీదకి ఇచ్చిన పట్టా మా అమ్మకు 1994లో ఇస్తే అందులో ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని తనంతో ఆయన చేసే దుర్మార్గాలు, ఆయన చేసే అక్రమాలన్నీ అందరినీ నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే ఎవరు ఎదురిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇండ్లను కూలగొట్టే ఒక కొత్త సంస్కృతికి ఓరగడి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపై అందరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కూలబెట్టడం, బెదిరియడం, వాళ్ళ పోలీస్ కేసులతో దౌర్జన్యం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే ఈరోజు అదే